వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండి. మార్నింగే లేచి పిల్లలకైతే లంచ్ బాక్స్ రెడీ చేస్తూ ఉన్నానండి. ఏం చేస్తున్నానంటే లంచ్లోకి కోకోనట్ పులావ్ చేస్తూ ఉన్నాను. ఎస్టర్డే దేవుడికి కొబ్బరికాయ కొట్టాను. అది ఉందన్నమాట పచ్చి కొబ్బరి. సో మా పిల్లలకి కోకోనట్ పులావ్ అంటే చాలా ఇష్టం. సో లంచ్లోకి అయితే అది రెడీ చేస్తూ ఉన్నాను. బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఎగ్ దోశ వేస్తూ ఉన్నాను. బిఫోర్ రోజు నైటే వాళ్ళని అడిగితే ఎగ్ దోశ తింటాను అని చెప్పారు. సో అందుకనేసి ఇక్కడ నేను ఓన్లీ వాళ్ళిద్దరి మాయన మాత్రమే కోకోనట్ పులావ్ చేస్తూ ఉన్నాను పొద్దున్నే. నాకు మా వారికి మళ్ళీ కుక్ చేసుకుంటాను లంచ్. ఈరోజు మా ఇద్దరికైతే లంచ్ రాగి ముద్ద చేద్దామనేసి జస్ట్ పిల్లల మాయనే ఇక్కడ కుక్ చేస్తూ ఉన్నాను. ఇలా కొన్ని బియ్యం అయితే తీసుకున్నాను, ఒక చిన్న కప్పు నిండా. నీట్గా క్లీన్ చేసుకొని వాటర్ అయితే పోసి సోక్ చేస్తూ ఉన్నాను ఒక 20 మినిట్స్ అట్లా. పులావ్లోకి గ్రీన్ పీసెస్ వేస్తే కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. నా దగ్గర ఫ్రెష్గా లేవన్నమాట. సో ఫ్రోజన్వి ఉంటే అవే యూజ్ చేస్తూ ఉన్నాను. ఇవి కూడా కొద్దిగా తీసుకొని ముందుగానే కప్లో వేసేసి సోక్ చేస్తూ ఉన్నాను. ఇలా ఒక 1 టైం అలా వాష్ చేసుకుంటే తర్వాత కొద్దిగా వాటర్ పోసేసి ఇవి కూడా ఉంచేసుకోవచ్చు. అండ్ ఇలా కూడా బాగానే ఉంటుంది పులావు. ఒకసారి ట్రై చేయండి. ఇట్లా కూడా ఎక్కువగానే వేస్తూ ఉన్నాను కొంచెం గ్రీన్ పీసెస్ అనేది. బాగుంటుంది అండ్ హెల్త్కి కూడా మంచిది కాబట్టి కొంచెం ఎక్కువగానే తీసుకుంటూ ఉన్నాను. మిగతా ఏమీ వేయట్లేదు ఇందులో వెజిటబుల్స్ నేను. ఓన్లీ ఆనియన్, టమాటో, గ్రీన్ పీసెస్ ఇవి వీటితో మాత్రమే పులావ్ అనేది రెడీ చేస్తూ ఉన్నాను కోకోనట్ మిల్క్తో. ఇప్పుడైతే ఇవి కూడా క్లీన్ చేసేసి పక్కన ఉంచేసుకున్నాము. ఇంకా రెండు అయితే ఒకసారి ఇవి 10 మినిట్స్ అట్లా వదిలేస్తాను వాటర్లో. ఇప్పుడు ఇంకా మిగతా ప్రాసెస్ చూస్తాను. స్నాక్స్కి ఏమేమి పెట్టాలి ఏంటి ఏం ప్రిపరేషన్స్ అన్నీ చూస్తానన్నమాట ఈ టైంలో. ఈరోజైతే పపాయ ఇంకా వాటర్ మెలాన్ రెండు మిక్స్ చేసి పెడదాము ఫ్రూట్ బాక్స్కి అనుకున్నాను. అండ్ బస్ స్నాక్స్కి వచ్చేసి డ్రై ఫ్రూట్స్ పెడుతూ ఉన్నాను, మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్. ఇక్కడైతే ఫస్ట్ పపాయ అంతా కట్ చేస్తూ ఉన్నాను. 2 ఈక్వల్ క్వాంటిటీస్తో పెడుతూ ఉన్నానండి, పపాయ అండ్ వాటర్ మెలాన్. మా పిల్లలిద్దరికీ పపాయ అయితే పెద్దగా ఏమి ఇష్టం ఉండదండి, ఏదో కొద్దిగా తింటారు. కానీ అలవాటు అవుతుంది రోజు పెడుతూ ఉంటే, అట్లీస్ట్ వీక్లో ఒకసారైనా అనేసి కట్ చేసి పెడుతూ ఉంటాను. దీనికి కాంబినేషన్లో వాటర్ మెలాన్ ఎందుకు పెడుతున్నానంటే అట్లీస్ట్ ఇది తినకపోయినా వాటర్ మెలాన్తో తింటారు కాబట్టి సో స్టమక్ అయితే ఫుల్ అవుతుంది అనేసి 2 కాంబినేషన్లో పెడుతూ ఉన్నాను, హాఫ్. సో ఎక్కువ శాతం పపాయ ఉండేలాగానే చూస్తాను వాటర్ మెలాన్ కంటే కూడా. సో అప్పుడు ఎలాగోలా వాళ్ళు తింటారు అన్న ఉద్దేశంతో ఇలా పపాయ మొత్తం కట్ చేసి చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసి బాక్సుల్లో సర్దుతూ ఉన్నాను. ఇంకా ఎక్స్ట్రా ఉన్న పపాయ కూడా కట్ చేసేసి ఒక పెద్ద బౌల్లో వేసి పెడుతూ ఉన్నాను. బ్రేక్ఫాస్ట్ టైంలో మేము తింటాము అనేసి నేను మా వారు. నెక్స్ట్ అయితే బస్ స్నాక్స్కి అయితే మాత్రం ఇక్కడ మిక్స్డ్ నట్స్ ఉంటాయి కదా, అవి పెడుతూ ఉన్నానండి. ఇందులో ఖర్జూర్ కానీ అంజీర్ కానీ ఇట్లా అన్ని వెరైటీస్ ఉంటాయి మిక్సింగ్లో. ఇది కూడా కొద్దిగా పెడుతూ ఉన్నాను. ఇలా అయితే స్నాక్స్ బాక్స్ వాళ్ళిద్దరికీ రెడీ చేసి వాటర్ కూడా ఫిల్ చేసి పెట్టాను. ఇంతలో రైస్ ఇంకా గ్రీన్ పీసెస్ బాగా నానున్నాయి. ఇప్పుడైతే పులావ్ రెడీ చేద్దాం. ఇంకా ఈ స్నాక్స్ ప్రిపరేషన్ తర్వాత నేను కోకోనట్ మొత్తాన్ని కట్ చేసి అది కూడా కోకోనట్ మిల్క్ రెడీ చేసి పెట్టుకున్నానండి. పులావ్కి సంబంధించి అన్నీ కట్ చేసి కూడా పెట్టుకున్నాను. లైక్ ఆనియన్, టమాటో ఇలా అన్నీ కట్ చేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ ఒకే చోట ఉంచుకున్నాను. సో కుకింగ్ ఈజీ అవుతుంది అనేసి. చూసారు కదా చాలా చిక్కగా కొబ్బరి పాలు కూడా ఇంట్లోనే రెడీ చేసుకున్నాను. ఇవన్నీ ఇంకా ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ అయితే స్టవ్ ఆన్ చేసేసి ఒక కుక్కర్ అయితే పెట్టుకున్నాను. ఈరోజు నేను కుక్కర్లోనే కుక్ చేస్తూ ఉన్నాను రైస్. అండ్ స్టవ్ ఆన్ చేసేసి ఇంకా కొద్దిగా హీట్ అయిన తర్వాత కుక్కర్ అనేది కొద్దిగా బటర్ యాడ్ చేస్తూ ఉన్నాను. ఎప్పుడైనా బటర్ వేసి కుక్ చేయాలనుకున్నప్పుడు జస్ట్ కొద్దిగా హీట్ అయినప్పుడు మాత్రమే బటర్ అనేది వేయండి. బాగా ఫ్లేమ్ హైలో పెట్టి మనం తీసుకున్న కడాయి కూడా హై ఫ్లేమ్లో ఉంది అంటే మాత్రం బటర్ మొత్తం మాడిపోయి నల్లగా అయిపోతుంది. అలా అవ్వకుండా ఉండాలంటే ఫ్లేమ్ తగ్గించేసి బటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో కొద్దిగా ఆయిల్ కూడా వేసానండి నేను, చాలా తక్కువ. అండ్ ఇవి రెండు హీట్ అయిన తర్వాత నెక్స్ట్ అయితే కొద్దిగా సాజీరా వేస్తూ ఉన్నాను ఇందులో. ఇదైతే మస్ట్, ఫ్లేవర్ చాలా బాగుంటుంది, తప్పకుండా వేసుకోండి. దీంతోపాటు కొద్దిగా
చెక్క, లవంగాలు కూడా యాడ్ చేశాను. ఇవి 3 బాగా ఫ్రై చేసుకుంటూ ఉన్నాను ఇక్కడ. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ అయితే ఇందులోకి ఆనియన్స్ అనేది యాడ్ చేస్తూ ఉన్నానండి. నేను ఇక్కడ తక్కువ క్వాంటిటీలో యాడ్ చేస్తూ ఉన్నాను. బికాస్ నేను రైస్ కూడా చాలా తక్కువ కుక్ చేస్తున్నాను కాబట్టి. ఇలా ఆనియన్స్ వేసేసుకొని ఇవి కూడా ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకైతే మాత్రం కరివేపాకు యాడ్ చేస్తూ ఉన్నాను. ఇది కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఆనియన్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. గోల్డెన్ కలర్ అంటే పూర్తిగా ఫ్రై అవ్వడం కాదు, కొద్దిగా బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. సో అంతవరకు ఆనియన్ అయితే బాగా ఫ్రై చేసుకుందాము. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత చూసారు కదా, ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేస్తున్నాను, చాలా తక్కువగా. అండ్ నెక్స్ట్ అయితే మాత్రం టమాటోస్ కూడా యాడ్ చేస్తూ ఉన్నాను. ఇవి 2 యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఉన్నాను. టమాటోస్ సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. టమాటోస్ కూడా బాగా సాఫ్ట్ అయిపోయాయి. నెక్స్ట్ ఇందులోకి అయితే మాత్రం మనం ముందుగా తీసుకున్నటువంటి గ్రీన్ పీసెస్ అయితే వేస్తూ ఉన్నాను. ఇవన్నీ కూడా యాడ్ చేసేసుకొని బాగా కలుపుకోవాలి. మసాలాలన్నీ ఇంకా ఇప్పుడు యాడ్ చేసుకుందాము. గ్రీన్ పీసెస్ కొద్దిగా సాఫ్ట్ అయిన తర్వాత యాడ్ చేసుకుందాము. ఇవి ఎక్కువసేపు ఏం పట్టదండి, జస్ట్ 1 మినిట్లోనే కుక్ అయిపోతాయి. నెక్స్ట్ ఇప్పుడైతే మాత్రం ఇందులోకి కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా కారము, దీంతో పాటు ఒక చిన్న టేబుల్ స్పూన్ అంతా గరం మసాలా అండ్ ధనియా పౌడర్, ఇవి 2 యాడ్ చేసుకుంటూ ఉన్నాను. ఇవి కూడా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఉన్నాను. మసాలాలన్నిటినీ లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ అయితే మాత్రం ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి కోకోనట్ మిల్క్ని ఒకసారి బాగా అంతా మిక్స్ చేసేసుకొని 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ కోకోనట్ మిల్క్ అయితే తీసుకుంటున్నానండి. సోక్డ్ రైస్కి 1.5 గ్లాస్ అయితే సరిపోతుంది. లేక నార్మల్ రైస్ తోటి కుక్ చేస్తూ ఉంటే మాత్రం 2 గ్లాసెస్ తీసుకోండి, సరిపోతుంది ఎగ్జాక్ట్గా. ఇప్పుడు ఇవి నేను ఆల్రెడీ మెజర్ చేసి పెట్టాను, అవి కూడా యాడ్ చేస్తూ ఉన్నాను ఇందులో. ఇలా కోకోనట్ మిల్క్ అంతా యాడ్ చేసేసుకొని ఒకసారి అయితే మొత్తం అంతా మిక్స్ చేసుకుంటూ ఉన్నాను. మసాలాలన్నీ ఆ మిల్క్లో మిక్స్ అయ్యేలాగా కలుపుకుంటూ ఉన్నాను. ఇప్పుడు టేస్ట్కి తగినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకొని ఇంకా మొత్తం అంతా ఒకసారి బాయిల్ అవ్వనివ్వాలి. అప్పుడే రైస్ అనేది ఇందులోకి యాడ్ చేసుకుందాం. ఇంకా మిల్క్ అయితే కొద్దిగా హీట్ అయ్యాయి. ఇప్పుడు ఇంకా మనం ముందుగా సోక్ చేసి పెట్టుకున్నటువంటి రైస్ అయితే ఇందులోకి యాడ్ చేస్తూ ఉన్నాను. వాటర్ మొత్తం తీసేసి ఓన్లీ రైస్ మాత్రం యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసేసుకొని సాల్ట్ ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకా సరిపోయిందంటే కుక్కర్ లిడ్ పెట్టేసి స్లో ఫ్లేమ్లో 2 విజిల్స్ వస్తే సరిపోతుందండి. మన పులావ్ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా చాలా సింపుల్గా చేసుకోవచ్చు, పిల్లలకి కూడా చాలా ఇష్టం. తప్పకుండా ట్రై చేయండి. 2 విజిల్స్ అయితే వచ్చేసాయి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని మిగతా పని చూసుకుందాం అనేసి వచ్చేసాను. బయటైతే ఫస్ట్ ఊడ్చేసి ముగ్గు పెట్టేశాను. ఈలోపు పిల్లలైతే రెడీ అయ్యారు. వాళ్ళకు కూడా ఐరన్ అదంతా చేసిచ్చానమాట బట్టలు. నెక్స్ట్ అయితే కిచెన్లోకి వచ్చేసి ఇంకా చెక్ చేస్తూ ఉన్నాను. కుక్కర్ విజిల్ పోయిందా, అంటే ప్రెషర్ మొత్తం పోయిందా ఏంటి అన్నట్టు చూస్తూ ఉన్నాను. ప్రెషర్ అయితే తీసేసి పులావ్ అంతా ఒకసారి మిక్స్ చేసుకుంటూ ఉన్నాను. కోకోనట్తో చేయటం వల్ల ఇలా పైన అయితే ఇలా అనిపిస్తుంది, కానీ ఫ్లేవరు అండ్ రైస్ చాలా బాగా కుక్ అవుతుందండి. అంతా ఒకసారి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. జస్ట్ ఆ కోకోనట్లో ఉండే పిట్టు అట్లా ఏమన్నా ఉంటుంది కదా, అది మాత్రమే మీకు అలా కనిపిస్తుంది పైన. ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసుకుంటే మాత్రం ఇంకా మన పులావ్ రెడీ అయిపోయింది. రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి మీరందరూ కూడా. హెల్త్కి కూడా చాలా మంచిది, డెఫినెట్గా ట్రై చేయండి. ఇంకా పిల్లల బాక్సులు అవన్నీ కూడా సర్దేశాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ అవంతా కూడా ఇచ్చేసాను, వాళ్ళకి తింటూ ఉన్నారు పిల్లలు. అండ్ పాపకి జడ వేసేసి ఇంకా కిందకైతే వెళ్తూ ఉన్నారు వీళ్ళందరూ. ఈరోజు నేను వెళ్ళట్లేదు, మా వారు తీసుకెళ్తున్నారు, అందుకే వాళ్ళ ముగ్గురు వెళ్తున్నారని చెప్పాను. పిల్లలు అలా ఉండగానే మాకు మేడైతే వచ్చేసిందండి. తను క్లీన్ చేస్తూ ఉండింది హౌస్. ఇంక నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యేసి పూజకన్నీ రెడీ చేద్దామనేసి వచ్చాను. ఇలా ముందు రోజు పెట్టిన పువ్వులన్నిటిని అయితే ఫస్ట్ తీసేసి దీపాలు అనేది నీట్గా క్లీన్ చేసేసి తర్వాత ఇంకా బొట్టు అవన్నీ పెడుతూ ఉన్నాను. ఇక్కడ క్లీన్ చేసేసి మళ్ళీ పువ్వులు అవన్నీ కూడా పెడతానన్నమాట. సో ఇప్పుడైతే ఫస్ట్ దీపాలు అవన్నీ క్లీన్ చేసుకొని వచ్చాను. నెక్స్ట్ ఆ దీపాలన్నిటికీ బొట్టు అనేది పెడుతూ ఉన్నాను. ఇలా ప్రతిరోజు దీపాలు కడిగేసి ఒత్తులు చేంజ్ చేసి మాత్రమే దీపారాధన చేయాలి. తప్పకుండా మీరు కూడా అలాగే చేయండి.
నెక్స్ట్ అయితే ఇంకా పూజకు కూడా ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయిందండి. మేమిద్దరం కలిసే పూజ చేసాం ఈరోజు మా వారు నేను. ఈరోజు థర్స్‌డే. కొద్ది కాలంగా మేమిద్దరం కలిసి టెంపుల్‌కైతే వెళ్తూ ఉన్నాము. థర్స్‌డే రోజు సాయిబాబా టెంపుల్‌కి. సో, అందుకనే ఇక్కడ కొద్దిగా కాఫీ అనేది తాగేసి ఇంక రెడీ అయ్యాను టెంపుల్‌కైతే వెళ్ళడానికి. టెంపుల్‌లో అయితే మాత్రం ఈరోజు చాలా హ్యాపీగా ప్రెజెంట్‌గా అనిపించిందండి. పెద్దగా క్రౌడ్ ఏం లేదు. కొద్దిగా 10 ఆ టైంకి వెళ్ళామన్నమాట మేము. సో, ఎక్కువ క్రౌడ్ లేదు. చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఆరతి టయానికి అన్నీ రెడీ చేస్తూ ఉన్నారనమాట. సో, అలా దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని కింద కొద్దిసేపు అయితే కూర్చున్నాము. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదండీ! అక్కడ అఖండ దీపం ఎప్పుడూ వెలుగుతూనే ఉంటది బాబా దగ్గర టెంపుల్‌లో అయితే మాత్రం. ఇలా కొద్దిసేపు అయితే కూర్చొని ఇంకా బయలుదేరాం రిటర్న్ అయితే. గుమ్మం దగ్గర గూడా ఇలా మంచిగా ద్వారానికి కట్టారనమాట పువ్వులు. చాలా హ్యాపీ అనిపించింది. నెక్స్ట్ అయితే మా వారు లాస్ట్ 2 వీడియోస్ ముందు నేను మా వారు కంచికి వెళ్లారు అని చెప్పాను గదా అండీ! అక్కడి నుంచి నా కోసం ఒక చీర తెచ్చారు. తనెప్పుడు కంచికి వెళ్ళినా సరే డెఫినెట్‌గా చీర అనేది కొంటారు. కంచిలో పట్టు చీరలు చాలా బావుంటాయి గదండీ! ఈసారైతే మాత్రం ఈ కలర్ శారీ నా దగ్గర లేదు. సో, అందుకని ఈ కలర్ తీసుకున్నాను. ఇదొచ్చేసి లావెండర్ విత్ ఇంక్ బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట. శారీ అంతా సేమ్ డిజైన్ ప్యాటర్న్ ఉంటుంది. బార్డర్ అయితే మాత్రం 2 సైడ్స్ బిగ్ బార్డర్ ఇచ్చాడు. చాలా బావుంది కలర్ కాంబినేషన్ గానీ, శారీ అంతా గూడా. ఇవన్నీ వచ్చేసి ప్యూర్ కంచి శారీస్ అండి. డబుల్ వీవింగ్ షేడ్‌లో ఉంటుంది. ఇవన్నీ బ్రైడల్ కలెక్షన్ అక్కడ చాలా బావుంటాయి కలెక్షన్ అంతా గూడా. ఇప్పటికే చాలా సార్లు ఆయన వెళ్లారు. వెళ్ళిన ప్రతిసారి అయితే మాత్రం తీసుకొస్తాడు. ఇక్కడ నేను చూపిస్తూ ఉన్నాను మొత్తం పళ్ళు అదంతా గూడా ఎలా వచ్చింది అనేసి. అక్కడ టాసెల్స్ కూడా వాళ్ళే కట్టిస్తారండి పట్టు శారీస్‌కి. బ్లౌజ్ అనేది మనం ఓకే అనుకున్న తర్వాత చీర, బ్లౌజ్ ఇంకా కట్ చేసి టాసెల్స్ అనేటివి వాళ్ళే కడతారు శారీకి. ఈ శారీ కాస్ట్ అయితే 14,800 పడిందండి. ఈ శారీ డీటెయిల్స్, షాప్ డీటెయిల్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఎవరికైనా కావాల్సి ఉంటే చూడండి. అంతే అండి ఇవాల్టి వీడియో. నా వీడియో ఎలా అనిపించింది అండ్ శారీ ఎలా ఉందో కూడా ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. అంతే ఇవాల్టి వీడియో. నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి వీడియోస్ అనేది షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అనేది ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.